హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే పెసరట్టు చేద్దామని చెప్పేసి అయితే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా అండి. నేను ఎప్పుడు ఈ పెసరట్టు చేసినా కూడా అందుకే నేను వీడియోస్ పెట్టాను. పక్కనే ఒక అతను రుబ్బి అన్ని రకాల పిండిలు పెడతారు. 1/2 kgకి ఎక్కువ ఉంటుంది పిండి, 50 రూపీస్ తీసుకుంటారు. మాకు ఒక 2 days వస్తుందండి. సో నేను ఎప్పుడైనా అలానే తీసుకొచ్చేదాన్ని. ప్రతిసారి ఎందుకు అలా నేనే ట్రై చేస్తాను అని చెప్పేసి అయితే నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. పెసరట్టు వేయడం తెలుసు కానీ పిండి ప్రిపేర్ చేయడం అయితే నాకు ఇదే ఫస్ట్ టైం. మా దగ్గర ఒక స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్లో అయితే నేను 1 kg పెసలు అయితే తీసుకున్నా అండి. చాలా కాస్ట్ ఉంది. అమ్మో, మనకు ఇంటికాడ ఉన్నప్పుడు అర్థం కాలే వీటి విలువ, ఇప్పుడు తెలుస్తుంది. మాకైతే చాలా ఉంటుండే అండి. మా చిలకలు వేస్తుండే, అసలు అందులోనే ఉండేవాళ్ళం, అందులోనే తినేవాళ్ళం. అలా ఉన్న వాళ్ళం ఇప్పుడు కొంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఎనీవే, పెసలు అయితే నేను 1 kg తీసుకొని మాకు ఎంత క్వాంటిటీలో కావాలో అంతే తీసుకున్నా అండి. నేనైతే ఒక గిన్నెతోటి 2 గిన్నెల పెసలు తీసుకున్నా. అదే గిన్నెతో హాఫ్ కొంచెం ఎక్కువ బియ్యం అయితే తీసుకున్నా అండి. తీసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టా. ఇలా నానబెట్టిన వాటిని మళ్ళీ మార్నింగ్ టైంలోనే ఇదైతే మంచిగా ఫ్రెష్గా ఒక 2-3 సార్లు మంచినీళ్ళతో కడుక్కొని ఆ తర్వాత ఇట్లా మిక్సీ అయితే పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడే కొద్దిగా అల్లం, మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలండి. మాకు చిన్నపిల్లలు కాబట్టి నేనైతే కొంచెం స్పైసీ తక్కువ ఉండాలని చెప్పేసి అయితే నేనైతే ఒక 2 వరకే తీసుకున్నా. అందులోనే కొద్దిగా సాల్ట్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని, కొద్దిగా ఉంటే కొత్తిమీర వేసుకోండి, ఆప్షనల్, మీ ఇష్టం అది. ఇలా వేసుకున్న దాన్ని కొంచెం లైట్గా వాటర్ పోసుకుంటూ కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి. దీని పొట్టుతో కాబట్టి కొంచెం టైం పట్టింది నాకు. ఇలా మన ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ క్వాంటిటీలో వచ్చేలాగా రుబ్బేసుకోవాలి. రుబ్బుకున్న దాన్ని కొంచెం నేను 2 సార్లు వేసుకున్నా. సో అంత మిక్స్ అవ్వాలని చెప్పేసి అయితే నేను మొత్తం కలిపేసుకుంటున్నా అండి. ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇలా బ్యాటర్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పేళ్ళం పెట్టుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలండి. ఎందుకంటే పేళ్ళం చాలా హీట్ ఉంటుంది కదా, మనం వేసేటప్పుడు అతుక్కుంటుంది. సో కొంచెం హీట్ అయిన దాని మీద వాటర్ పోసుకొని కొంచెం క్లాత్తో తుడుచుకున్న తర్వాత మనమైతే ఇలా వేసుకోవాలండి. కొంచెం మరీ పల్చగా కాకుండా మరీ మందం కాకుండానైతే వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకొని నేనైతే లైట్గా ఆనియన్స్ అయితే స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకున్నా. నేను అవి తీసే వీడియో మిస్ అయిపోయిందండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక మన టేస్ట్కి సరిపోను కాల్చుకుంటే సరిపోతుంది. అలాగే ఇలాంటి వీడియోస్ చాలా ఇంకా ముందు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు చూసే ఉంటారు ఆల్మోస్ట్. నేనైతే యూజ్ఫుల్ వీడియోసే పెడుతున్నా గాయస్.